వైద్య బృందం పర్యటన, బర్డ్ ఫ్లూతో మృతి చెందిన పాప సన్నిహితులందరికీ నెగిటివ్. 2 ఏళ్ల చిన్నారి బర్డ్ ఫ్లూతో మరణించడానికి కారణంపై అధ్యయనం చేయడానికి కేంద్ర వైద్య బృందం పల్నాడు జిల్లా నరసరావుపేటలో గురువారం పర్యటించనుంది. ఢిల్లీలోని ఎన్సీడీ నుంచి 3, ముంబై నుంచి మరో నిపుణుడు, మంగళగిరి ఎయిమ్స్ నుంచి ఒకరు నరసరావుపేటలో పర్యటించబోతున్నారు. మరోవైపు బాలికకు సన్నిహితంగా ఉన్న 9 మంది నుంచి సేకరించిన నమూనాలు సమీప చికెన్ దుకాణాల వారు ఇతర నుంచి రక్త నమూనాల ఫలితాలన్నీ నెగిటివ్గానే వచ్చాయని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఇన్ఛార్జ్ అధికారి డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వర్ బుధవారం ప్రకటనలో వెల్లడించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే సాక్షి వచ్చేటప్పటికి వక్ఫ్ బిల్ పాస్, వాడివేడి చర్చ అనంతరం సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం, అనుకూలం 288, వ్యతిరేకం 232. బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్, ఎస్పీ, డీఎంకే తదితర విపక్షాలు, బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసిన వైఎస్ఆర్సీపీ, అనుకూలంగా ఓటేసిన టీడీపీ, జనసేన. నేడు రాజ్యసభ ముందుకు బిల్లు. వక్ఫ్ ఆస్తుల వినియోగంలో అవినీతిని రూపుమాపి పూర్తి పారదర్శకత తీసుకురావచ్చు. వక్ఫ్ ఆస్తులపై అగాఖానీలు, బోరాలు, పస్మందా ముస్లిం మహిళలకు భాగస్వామ్యం దక్కుతుంది. ఆస్తుల నమోదుకు తప్పనిసరి చేయడం వల్ల వాటి దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయొచ్చు. వక్ఫ్ బోర్డుల్లో మహిళలకు కూడా విధిగా స్థానం కల్పించడం ద్వారా లింగ సమానత్వం సాధ్యపడుతుంది. ముస్లిం దేశాల్లో కూడా వక్ఫ్ ఆస్తులపై ప్రభుత్వ పర్యవేక్షణ, నియంత్రణ ఉంటుంది అన్నటువంటి వార్తని ఒకవైపున, అదే సందర్భంలో బిల్లును వ్యతిరేకించిన విపక్షాల వాదన వక్ఫ్ బోర్డులో ముస్లిమేతలకు ప్రాతినిధ్యం కల్పించినటువంటి ఆర్టికల్ 26 ద్వారా రాజ్యాంగం కల్పించిన మతపరమైన హక్కుకు వ్యతిరేకం. ఇదే తరహాలో ఇతర మతాలకు చెందిన బోర్డుల్లో ముస్లింలు నియమిస్తారు. అంటే పస్మాండా, బోరాలు, అగాఖానీలు వీళ్ళు ముస్లింలుగా గుర్తించట్లేదు. వాళ్ళు హిందువులు అని చెప్పి వాళ్ళు చెప్పట్లా, వాళ్ళు మతం మారామని చెప్తున్నారు. వాళ్ళని వీళ్ళు గుర్తించట్లేదు. అది ఇక్కడ అసలు లాజిక్. వక్ఫ్ ఆస్తిని సెంట్రల్ డేటాబేస్లో విధిగా నమోదు చేయని పక్షంలో వాటికి సంబంధించిన వివాదాల్లో కోర్టులను ఆశ్రయించే వీలుందంటాం చాలా క్రూరమైన నిబంధన. పేద ముస్లింలకు న్యాయం చేయాలన్న చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదు. అందుకే బిల్లులో వక్ఫ్ బోర్డులను సమర్థంగా పారదర్శకంగా నిర్వహించడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఏదైనా ఆస్తి వక్ఫ్ బోర్డుదా ప్రభుత్వాందా అన్న వివాదం తలెత్తితే ఇకపై రాష్ట్రం నియమించే ఉన్నతాధికారి నిర్ణయం అంతిమం. ఆ తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటుంది. వక్ఫ్ ట్రిబ్యునల్ తీర్పును కోర్టులో సవాల్ చేసే అవకాశం ఇప్పుడు కూడా ఉంది. అయినా కొత్తగా ప్రతిపాదన చేయడం వెనక దురుద్దేశం ఉంది అంటూ వీళ్ళు మాట్లాడిన వార్తని హైలైట్ చేశారు.